అందరికీ నమస్కారం. మన మీడియా మేనేజ్మెంట్ కమిటీకి నన్ను ప్రముఖంగా వేసినందుకు పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరితో ఇవాళ మొట్టమొదటిసారిగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మనము దీన్ని రొటీన్ ప్రెస్గా కాకుండా చిట్ చాట్గా చేసుకుందాము. మీరందరూ కూడా కేటీఆర్ ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు, మ్యారథాన్ ప్రెస్ మీట్, ఓడుస్తలేదు తెగుతలేదు. కేటీఆర్కి దానికైతే నేను రిప్లై చేయలేనబ్బా. 1:20 నిమిషాలు ఎంతసేపు అయింది, ఆయనకు పని పాట లేదు, అలా ఆయన పని చేయడు, మాకు మస్తు పని ఉన్నది. మీడియా మిత్రులు కూడా ఫోన్ చేశారు నాకు, సంపేషెంట్ సార్, మేమంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కవర్ చేయాలి, 1.5 గంట కూర్చోబెట్టేసిండు, ఈయనకేం పనిపాట లేదన్నట్టున్నది అని. కాబట్టి ఆ 1.5 గంట ప్రెస్ మీట్కి దానికి రిప్లై కాదు, కానీ మీరు చిట్ చాట్లో మీరు ప్రశ్నలు అడగండి, దానికి జవాబు తప్పకుండా చెప్తా. ఏదైనా మిగిలిపోయి ఉంటే పాయింట్లు నేను తర్వాత కవర్ చేస్తాను. భయం, బాగా భయం. మొన్నటిదాకా వినాయక నవరాత్రులకేమో లైట్లు పెట్టనీయకపోయాయి, మ్యూజిక్ పెట్టనీయకపోయాయి, మండపాలు పెట్టనీయకపోయాయి. ఏడ పాపం కలిగి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఓడిపోతామని భయంతో వినాయకుడిని ఏదో మంచి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, దానికి కూడా వీళ్ళకి సంస్కారహీనులకి చెప్తున్నా, కండువ పాదాల కడ పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోండి, అది బెటర్. వినాయకుని కండువగా పోడేంద్ర నాయన, మీ అహంకారానికి అసలు అద్దు అదుపు లేకుండా పోయింది. ఇంకా కళ్ళు నెత్తికెక్కినేరా నాయన. మాకు దేశంలో మేము పట్టణాలు నడిపిస్తలేమా? అడ్మినిస్ట్రేషన్ లేదా? ఇప్పుడు ఈయన కేటీఆర్ మాట్లాడుకుంటా గుడాంబా గబ్బు లేదట, స్టేట్లో గుడాంబా గబ్బు లేదు, కానీ అడ్మినిస్ట్రేషన్లో అవినీతి గబ్బు మాత్రం వస్తున్నది. ఏం గబ్బు లేకుండా మేము అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు ఇవాళ మేము నడిపిస్తున్నాము. అదేవిధంగా నడుపుతాము, ఇంకా బ్రహ్మాండంగా నడుపుతాము. వీళ్ళు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎట్లా నడుపుతున్నట్టు నడపలేమేంది దేశంని? మేము పంపించిన నిధులతోటే వీళ్ళు నడుపుతున్నారు, మేము పంపించిన వరద సహాయంతో వీళ్ళు 10,000 రూపాయలు ఇచ్చింది ఇప్పటిదాకా. వీళ్ళు న్యాయపైస ఇయ్యలే. ఆ 400 చిల్లర కోట్లు ఏవైతే ఉన్నాయో అవిటితోటి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. అవేమో అందులోకెళ్ళి మింగేటి మస్తు మింగిండ్రు, కొంత శాతం ఇచ్చిండ్రు. లక్షల మంది క్యూలలో కనబడేసరికి ఇవాళ చేతులు ఎత్తేసి ఇయ్యలేని పరిస్థితుల్లో బురద జల్లే కార్యక్రమం, దొంగ లెటర్ పెట్టి ఆ బురద జల్లే కార్యక్రమం బండి సంజయ్ గారి మీద తోసేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేను మొట్టమొదటిగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీకు చిత్తశుద్ధి ఉండి హైదరాబాద్ ప్రజలకి మీరు వరద సహాయం, నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే మీరు ఆరాంతో ఇచ్చేది ఉండే. నువ్వు ఆగమాగం మీద ఎలక్షన్ ఎందుకు పెట్టినావు? ఎలక్షన్ కోడ్ ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు ఏమవసరం ఉండే నీకు? ఎలక్షన్లు ఓడిపోతామన్న భయం ఎక్కున్నది, కానీ ప్రజలకు ఏమైనా మేలు చేద్దాము, వాళ్ళకి సహాయం అందిద్దాం అన్నది లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. మా మీద ఎందుకు బురదలుడు ఎందుకు? మేము లెటర్ రాయాలి, పాట రాయాలి. మేమైతే కుల్లా చెప్తాం, ఎలక్షన్లల్లా వీళ్ళు పైసలు వంచుతారు, గులాబీ సంచులు వస్తాయి, సంచులు ఇంత పెద్దయి, నోట్ల కట్టలతోటి పైసలు వంచుతారు ఓటుకింత అని బాజాబ్తా తీసుకోవాలా. అది ప్రజల సొమ్మే, అవినీతి సొమ్ము, కాళేశ్వరము, కాకతీయ, భగీరథాల మింగిన సొమ్ము, అవినీతి సొమ్ము, మీ సొమ్ము మీకే ఇస్తున్నారు. కాబట్టి బాజాబ్తా తీసుకోండి, ఇంకా ఎక్కువ డిమాండ్ చేయండి, ఓటు మాత్రం కమలం పువ్వుకేయమని మేము చెప్తాం. గవర్నమెంట్ సొమ్ము ఇస్తా అంటే మేమెందుకు వద్దటండి? మీరు సంపాదించిన బ్లాక్ మనీ ఇస్తుంటేనే తీసుకోమంటున్నాము. గవర్నమెంట్ సొమ్ము ఒఫీషియల్గా ఇస్తా అంటే మేము ఎందుకు వద్దటము? నకల్ మారనేకు అక్కలు రైనా అంటారు. ఆ లెటర్ కూడా రాసిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాసిన సెంటర్ ఢిల్లీకి. ఇది ఎలక్షన్ నడిపేది ఎవరండి? కాబట్టి ఇంత దిగజారిపోయిన ముఖ్యమంత్రి, దిగజారిపోయిన మనిషే, ముఖ్యమంత్రి పక్కకు పెట్టింది, ఇక దిగజారిపోయిన మనిషి అయిపోయింది. ఇలా మాకేమవసరం? ఎన్ని పైసలు ఇస్తే
ఇంకా ఎక్కువ ఇవ్వమని డిమాండ్ చేస్తాం మేము తప్ప నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఎలక్షన్ కోడు? మళ్ళా ఇంటి పిరికివాడివై నువ్వు ఇంత భయపడిపోయి బీజేపీ రోజు రోజుకి పెరుగుతున్నదని, జాయినింగ్లు పెరుగుతున్నాయని భయపడిపోయి ఎలక్షన్లు ముందుకు తెచ్చుకున్న పిరికి పందవి నువ్వు. మళ్ళీ మేము 100 గెలుస్తాం, 110 గెలుస్తాం అని పొంగనాలు. మళ్ళా మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, ఎవరన్నా ఒక రీజన్ చెప్పుండ్రి ఎందుకు తెచ్చుకున్నాడు ముందర చెప్పండి. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, చలికాలం వస్తున్నది, వైరస్ పెరుగుతా తప్ప తగ్గదు. నీకు మంచిగా మార్చి నెలలో ఉన్న ఎన్నికల్ని నువ్వు నవంబర్లో ఎందుకు తెచ్చుకున్నావు? వరద బాధితులకి నువ్వు డబ్బులు ఇవ్వకంటే ముందు అందరికి ఇవ్వకంటే ముందు ఎందుకు తెచ్చుకున్నావు? నీ దగ్గర 4 లక్షల కోట్ల అప్పులలో రాష్ట్రాన్ని ముంచినావు, జీతాలకు పైసలు లేవు. కేంద్రంకి వెళ్ళి వచ్చిన 400 పై చిలుకు కోట్ల నుంచి నువ్వు 10,000 రూపాయలు ఇచ్చినావు, అందులోకెళ్ళి మింగినావు. అవి అయిపోయేసరికి చేతులు ఎత్తేసినావు, దానికి బీజేపీ మీద బురదలుతావు. నయా పైసా ఇయ్యలే. లేనిలో పైసలు ఏడుకెళ్ళి వస్తారండి చెప్పండి? ఏడుకెళ్ళి వస్తాయి పైసలు? 4 lakh crores అప్పులు ఉన్నాయి, ఇక చేతిలో చిప్ప పెట్టిండు. మేము కూడా అదే చెప్తున్నాం కదా, మాకు పోటీ మజ్లిస్ తోటే, టీఆర్ఎస్ తోటి పోటీ లేదు మాకు. ఈ ఎలక్షన్లలో పోటీ మజ్లిస్ తోటే ఉన్నది బీజేపీకి. 45 వర్సెస్ 105, ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద సిటీ. మజ్లిస్ తోటే మాకు పోటీ. టీఆర్ఎస్ మజ్లిసు ఎలక్షన్ల కంటే ముందు పొత్తు లేదు, ఎలక్షన్లు అయినాక పొత్తు అవుతుంది. కొంపదీసి ఏమన్నా కొన్ని గెలిస్తే వాళ్ళకున్న ఎక్సఫిషియో ఓట్లతోటి మేయర్ గనక చేస్తే అది తప్పకుండా ఎంఐఎం మేయరే అవుతాడు. నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసీకి పోతే ఆదాబ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, నమస్కారం ఉండదు. ఇక ఆదాబ్ అనాలి. ఆ పరిస్థితి తీసుకొస్తారు హైదరాబాద్లో. అది నేను చెప్పేది. హైదరాబాద్ పోయి ఆదాబ్ హైదరాబాద్ చేస్తాడు. ఇంకా దీని పేరు బ్రాండ్ హైదరాబాద్ ఏదో అన్నట్టున్నాడు కదా, బ్రాండ్ హైదరాబాద్ని ఏదో చేస్తారు, తగ్గిస్తే మేము ఒప్పుకోమని. బ్రాండ్ హైదరాబాద్ కాదు, ఆదాబ్ హైదరాబాద్ చేస్తాడు కేసీఆర్. ఆదాబ్ కొట్టకపోతే ఎంసీహెచ్లా మున్సిపల్ కార్పొరేషన్లో ఎంట్రీ ఉండదు. ఎన్ని గానం అవుతున్నాయండి దేశంలో? 20 రాష్ట్రాల రాకేష్ ఎన్ని ఉన్నాయమని? ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని మత కలహాలు అవుతున్నాయండి? ఏం పని లేదు. 1.5 గంట ప్రెస్సులను, పాపం ప్రెస్సుల టైం అంతా, మీడియా మిత్రుల టైం అంతా ఖరాబ్ చేసిండు. ఆ ముఖ్యమంత్రి నాగిరెడ్డి ఇందాక ముఖ్యమంత్రి ట్రై అయ్యి ఎక్కడ ఉండే? ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈయనకి పని లేదు, ప్రజల మధ్యలోకి పోతేందుకు భయము. ప్రజల మధ్యలోకి పోతే కొడతాడట్టున్నారు. 10,000 రూపాయలు ఇచ్చేది దాన్ని ఏదో మొత్తం కన్ఫ్యూజన్ చేసి పడేసిండ్రు. ఇవాళ బయటికి పోతే కేటీఆర్ని కొట్టేటట్టున్నారు. ఈ మధ్య వీడియోలు కూడా వచ్చినాయి, వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆయన తిట్టుతున్నారు. అందుకే మీ టైం ఖరాబ్ చేస్తున్నారు. రేపటి నుంచి జర కవర్ చేయకుండా. దేశమంతా ఏమానందం మొత్తం ఇంకా పొందదలుచుకున్నాం. జిహెచ్ఎంసీలో కూడా గెలుస్తాం. ఏదైతే ఆనందమే కదా. కేసీఆర్ని ఓడగొట్టి కేటీఆర్ని సిరిసిల్ల ఓడగొట్టినాక దాన్ని పైశాచిక ఆనందం మేము పొందితే సరే ఒప్పుకుంటుంది. ఇంకా పొందదలుచుకున్నాం. బీజేపీ కోటేస్తే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది. మంచిదే కదా. భారతీయ జనతా పార్టీ కోటేస్తే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది. చాలా మంచిది. కేటీఆర్ అన్నాడంటే ఇంకా సంతోషమే. ఐ థ్యాంక్ కేటీఆర్, హోల్ హార్టెడ్లీ థ్యాంక్ కేటీఆర్. ఏమయ్యా కేటీఆర్ పెద్ద డెవలప్మెంట్ అంటాడు, డ్రైనేజ్ ఫెసిలిటీ అంటాడు. బాబా పెద్ద సోది ఉన్నది ఆ ప్రెస్ మీటు.
వినలేక వచ్చిన నేను. ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన 140కి పైన మున్సిపాలిటీలలో 2 లక్షల పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని డిమాలిషన్ డ్రైవ్ పెట్టి కొట్టిపడేసిన ఘనత నరేంద్ర మోదీ యాజ్ ముఖ్యమంత్రి ఇన్ గుజరాత్ 2005. అదే సంవత్సరం వితిన్ 9 months మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే యావత్ గుజరాత్లో 90% పైన సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎలక్షన్ల కోసం చేస్తారానండి? ఇవి ప్రతి ఒక్కటి ఎలక్షన్ల కోసమే చేస్తారు. భయపడకుండా ఎలక్షన్లకు పోతారా అండి? పని చేసేది చేయాలా, ప్రజలు ఓట్లేసేది ఓట్లేస్తారు. ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వర్క్ ఎలక్షన్ల కోసం చేయం కదా, వర్క్ చేస్తూనే పోవాలి. కేటీఆర్ అన్నాక గుజరాత్ లాగా డెవలప్ అవుతుందంటే ఇంకెంత హ్యాపీ. అమెజానా కేటీఆర్ని నేను ఓపెన్ ఛాలెంజ్ పెడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పెద్ద ఇండస్ట్రీ తెచ్చింది డీటెయిల్స్ ఇవ్వనండి. చంద్రబాబు నాయుడు ఐటీ నేనే తెచ్చిన అంటాడు. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వాళ్ళు తెచ్చినామన్నారు. ఈయన టైంలో ఈయన తెచ్చినామంటుండు. చంద్రబాబు నాయుడు గారు అయితే హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు. ఐటీ హైదరాబాద్ రావడానికి రాష్ట్రపతి పాలనలో వచ్చింది. ఏ గవర్నమెంట్ సంబంధం అవసరం లేదు. ఈయన ఇంకా ఈ మై హోమ్ వాళ్ళకి విపరీతమైన ఎఫ్ఎస్ఐలు శాంక్షన్ చేసి ఆ హైటెక్ సిటీ ప్రాంతాన్ని టోటల్గా కంజెస్ట్ చేసి నాశనం చేసిండు తప్ప ఆ ఏరియాని ఈయన బాగుపరిచిందేం లేదు. ఒక్క మంచి ఇండస్ట్రీ తెలంగాణలో గత 7 సంవత్సరాల్లో వచ్చింది లేదు. పోయిన ప్రెస్ మీట్లో అనుకుంటే నేను వినిపించిన కేసీఆర్ మాట్లాడుతున్నాడు 2013 ఎలక్షన్ల ముందు 14 ముందు. ఇది చారిత్రక నగరం, కోట్లాది మంది నివసించే నగరం. ఇక్కడ ఫార్మా సిటీ రావాలి, ఎలక్ట్రిసిటీ టౌన్షిప్ ఏందది, ఎలక్ట్రానిక్ టౌన్షిప్ రావాలి, ఫిలిం సిటీ రావాలి, ఎడ్యుకేషన్ సిటీ రావాలి, రకరకాల శాటిలైట్ టౌన్షిప్లు రావాలి. అవన్నిటికీ కనెక్టివిటీ ఏర్పడాలి. మళ్ళా దాన్ని ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేయాలి. ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళతో నింపాలి. ట్యాంక్ బండ్ చుట్టూ పక్కల స్కై స్క్రేపర్స్ కట్టాలి. ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేయాలి. ఎక్కడి నుంచి అవుతుందండి? కొంచెం నాకు ఎలక్ట్రిసిటీ బిల్ డ్రాఫ్ట్, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడాడు. సర్ప్లస్ ప్రొడక్షన్ తెచ్చినామన్నాడు, తెస్తున్నామన్నాడు. రాబోతుంది 2400 మెగావాట్లు తొందరగా కడుతున్నాము, తొందరగా ప్రొడక్షన్ రాబోతున్నాము అన్నాడు. వీళ్ళ నాయన కొంగర కలాన్ల అసెంబ్లీ రద్దు చేసినప్పుడు 2018 ఆగస్ట్ 1st వీక్ అనుకుంటా, 9-10 రోజులల్లో ప్రతి ఇంటికి నల్లల కనెక్షన్లు అయిపోతాయి. 95% పని అయిపోయింది. ఇప్పుడే నేను ఈఎన్సీతో మాట్లాడి వస్తున్నా. 9-10 రోజులల్లో ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి అన్నాడు. అన్నాడు కదా మిత్రులారా, రేపండి. ఈ చీఫ్ మినిస్టర్కి నేను ఇది చదివినాక నైతిక అర్హత అసెంబ్లీలో అడుగుపెట్టేదే ఉండదు. అసెంబ్లీలో మాట్లాడుకుంటా నూతన విద్యుత్ చట్టం ప్రకారం, డ్రాఫ్ట్ ప్రకారం ఆ డిస్కషన్ కూడా చేయలేదు. ఈ మానవాడు ఒక్కడే మాట్లాడేసి రిజెక్ట్ చేసి పంపిండు, అంతే కదా. దీని ప్రకారం నాగార్జున సాగర్ కానీ, పోతిరెడ్డిపాడు కానీ ఇటువంటి హైడ్రో పవర్ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బంద్ చేసుకోవాలా. ఈ విద్యుత్ చట్టం ప్రకారం ఇవన్నీ బంద్ చేసుకోవాలన్నట. ఉత్తరప్రదేశ్లో ఏదో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు లాస్ ఉన్నారట, ఆడికెళ్ళి కొనుక్కోవాలా తెలంగాణనట. అన్నది వాస్తవమా కాదా? వాస్తవమా అన్నాడు కదా, ఆన్ రికార్డ్ ఉంది కదా. అది వినిపించమంటే కూడా వినిపిస్తా. విద్యుత్ చట్టం డ్రాఫ్ట్ చిన్న పారాగ్రాఫ్.
National Renewable Energy Policy. It is proposed that the central government may, after consultation with the state governments, as may be considered necessary, prepare and notify a national renewable energy policy for the promotion of generation of electricity from renewable sources of energy and prescribe a minimum percentage of purchase of electricity from renewable and hydro sources of energy. మేము ప్రిస్క్రైబ్ చేస్తాము, గైడ్ లైన్స్ టైం టు టైం మారుస్తాము, మీరు ప్రొడక్షన్ హైడ్రో ప్రొడక్షన్ పెంచుకోండి అని అంత స్పష్టంగా ఉంటే బోల్డ్ లెటర్స్లో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అబద్ధమేనా అండి? అది అబద్ధమా? అట్లా మాట్లాడవచ్చునా? వీళ్ళు మరి అబద్ధాలకి కూడా చిన్న చిట్కా అబద్ధాలు రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో మాట్లాడతారు, అది అలవాటు మనకు. ఇదైతే పాలసీలు మార్చేస్తున్నారు, అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళని కొనుక్కుంటాడు, ఏడికి పైసలు పంపాలో పంపించేస్తాడు. పంపించేసినాక నేను మాట్లాడతా, మీరు ఎవరు డిస్కషన్ అడగొద్దు, డిబేట్ పెట్టొద్దు అసెంబ్లీలో, మీరందరూ బెంచ్లు కొట్టాలి, మనం రిజెక్ట్ చేసి పంపుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఈ కాపీ నాగిరెడ్డి మీడియా మిత్రులకు అందజేయి, ఈ పేజీ కూడా తిప్పి పెడతా. మరీ ఇంత అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఇది వేర్ ఇస్ ది స్టేట్ గోయింగ్? పచ్చి అబద్ధాలు. ఆ మొత్తం చట్టంలో ఎక్కడ బాయికాడ మీటర్ పెట్టాలో రైతులకు అని ఉన్నదో చూపెట్టండి. అందులో మీటర్ అక్షరం లేదు, ఒక వర్డ్ లేదు. రైతు గురించి అందులో ఎటువంటి ఛార్జ్ చేయాలని లేదు, సబ్సిడీలు ఇవ్వద్దని లేదు. ఇలా 97,000 దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పులల్లా నీ విద్యుత్ డిపార్ట్మెంట్ ఉన్నది, దాని సంగతి చెప్పవయా కేటీఆర్. తొందరగా సర్ప్లస్ చేస్తాం, ఎన్నడు చేస్తారు? తొందరగా భగీరథ నీళ్ళు వస్తాయి, ఎన్నడొస్తాయి? తొందరగా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, ఎన్నడొస్తుంది? అదేదో రిజర్వాయర్ కడుతున్నాడట, వాళ్ళ నాయనకే విజన్ ఉన్నదట. కేశాపురం మీరు రిజర్వాయర్ కడుతున్నాము, తొందరగా అయిపోతుంది అంటాడు. ఎన్నడు? నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నడైతే? ఇవాళ ఎంఐఎం తోటి గంతగానం దోస్తానా? ముస్లింల కోసం నువ్వు చేసిందేంది? మేము రికార్డు ఇస్తాము. ముస్లిం మహిళలకి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల ముస్లిం మహిళలకి ఇల్లు ఇచ్చినామో రికార్డు ఇస్తాం. వీఆర్ ఆన్ రికార్డ్, వి విల్ ప్రూవ్ ఇట్. ముస్లిం కుటుంబాలకి కోవిడ్-19లో ట్రీట్మెంట్కి ఎన్ని లక్షల మంది ట్రీట్మెంట్ చేసుకున్నారు, అందులో ముస్లింలు ఎందరు ఉన్నారు, అవి కూడా ఇస్తాం. నీకు ఎక్కడుంది? నువ్వు ఒక్క ఆరోగ్యశ్రీ ముస్లిం కుటుంబానికి ఇచ్చినట్టు చూపెట్టు నాకు. కోవిడ్-19లో లేని ఏదైనా సరే ఎన్ని ఇచ్చినావు చూపెట్టు. 10% రిజర్వేషన్ ఇచ్చిండు వెనుకబడిన తరగతులకి. ఎవరికైతే ఎకనామికలీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అగ్రవర్ణాలకి ఇచ్చిండ్రు. అందులో ముస్లింలు కూడా తీసుకోవచ్చు. నీదేమైంది? నీ రిజర్వేషన్ ఏమైంది? ఏం కొట్లాడినావు? నేను కొట్లాడుతా అన్నావు కదా, ఎక్కడ కొట్లాడినావు? ముస్లింల కోసం. ఇవాళ ఆ రైమింగ్ వర్డ్స్ వాడు బాగా దొరికిండే నీకు. అది టైం వేస్ట్, నేను రిపీట్ చేయగాని. పేకాట క్లబ్బులట, గుడాంబ గబ్బట. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి వెళ్ళి కాప్రా, ఈసీఐఎల్, తార్నాక, మల్కాజ్గిరి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, అప్పుడప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూరు ఆడదాకా గబ్బు వస్తుంది. ట్విట్టర్ మీద కేటీఆర్ని తిట్టిండ్రు. ఈయన కాలుష్యం గురించి మాట్లాడుతున్నాడు. విత్సర విడిగా వదిలేసిండు ఫ్యాక్టరీలని. పొల్యూషన్కి అడ్డు అదుపు లేకుండా పోయింది. లేక్స్ అన్ని నాశనం అవుతున్నాయి. వర్షాకాలం నురుగొస్తున్నది కాలనీలకి. ఈ వీడియోలన్నీ మీడియాలలో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినాయి.
హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు 10,000 ఇండ్లు కూడా కట్టలే. ఆ రింగ్ రోడ్ మీద పోతా ఉంటే ఊరు అవతల ఎన్నో ఆడ కొన్ని కట్టిండు. అక్కడ పోయి ఎవరుంటారండి? కట్టినే ఎందుకు ఇస్తలేడండి? హైదరాబాద్లో 1,00,000 కట్టినా అంటాడు ఈయన. నిజామాబాద్లో ఎన్నో వేలు కట్టినామని నిజామాబాద్లో తిప్పి కొడితే 200 ఇల్లు కట్టలేనా? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాము 5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయంటాడు. లేనే లేవు. ఏంది ఇది గమ్మతున్నది. మీడియా మిత్రులు ప్రశ్న అడుగుకుంటా మీడియా మిత్రులే నవ్వుతున్నారు. నేను కొన్ని రోజులు చెప్తున్నా. అందుకనే ఈ కుటుంబ సభ్యులు, కల్వకుట్ల కుటుంబ సభ్యులు పెద్ద జోకర్లు, ఎంటర్టైనర్లుగా అయిపోయినారు. ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా థియేటర్లు బంద్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే కేసీఆర్, కేటీఆర్ ప్రెస్ మీట్లు చూడండి. బ్లాక్ బస్టర్లు హౌస్ఫుల్ నడుస్తుంది. కామెడీ సినిమాలు అవసరమే లేదు. థియేటర్లు లేవు. డేవిడ్ ధవన్ సినిమాలు తీస్తలేడు. జంధ్యాల గారు లేనట్టున్నారు. ఇప్పుడు మనకి కలియుగ జోకర్లు కేసీఆర్, కేటీఆర్ బ్రహ్మాండమైన కామెడీ షోలు చూపిస్తారు మీరు. It is, brother, it is a clear fight between BJP and MIM. There is no TRS in the fray anywhere. మా స్ట్రాటజీ, మా క్యాంపెయిన్ స్ట్రాటజీ మొత్తం ఇంకా రానున్న కాలంలో మీరు చూస్తారు. మనం ప్రెస్ మీట్లలో కాదు, మా ఫీల్డ్ మీద దిగుదాం. యుద్ధం ప్రకటించాలంటే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రావాలి సార్. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి వస్తే యుద్ధం చేయవచ్చు. ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్నాడు, థర్డ్ ఫ్రంట్ పెడతా అన్నాడు. ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధం చేస్తా అంటుండు. అదే మూడో ప్రపంచ యుద్ధమే మీరు చెప్పేది. కేసీఆరే మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెడతా అంటుండు. మరి చూద్దాం. మరి ఆ ఫెడరల్ ఫ్రంట్ కనబడలే, థర్డ్ ఫ్రంట్ అత్తపత్త లేదు. ఇప్పుడు దేశాలన్నీ భయపడిపోతున్నాయి కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తుందంటే. యుఎస్, రష్యా అన్ని యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాయి. అందరూ ఏమంటారు, ప్రిపరేషన్ సన్నద్ధం అవుతున్నాయి. మోడీ గారట చైనా మీద యుద్ధం చేస్తానికి భయపడుతున్నారట. ఇప్పుడు ఈయన చైనా సన్నద్ధం అవుతుంది కేసీఆర్ వస్తున్నాడని. ఈయన తూటాలు వెలిస్తే ఎట్టుంటే తెలుసా? మాటల తూటాలండి. ఈయనకు బంధుకు కూడా అవసరం లేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత మాటల తూటాలకి చైనా కానీ, పాకిస్తాన్ కానీ ఈ దేశాలన్నీ కూడా భయపడిపోయి భయభ్రాంతులు చెంది వాళ్ళు బార్డర్ల మీద కూడా రారు. ఆయన మాట్లాడలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. అది కాదు, ఆ సమావేశం కాదు. నేను రాసి సంతకం పెట్టి కూడా పెట్టిస్తా. అది కాదు. ఆయన మైక్ పట్టుకోగానే దిమాగ్లోకి వచ్చింది మాట్లాడేస్తూ ఉంటాడు ఆయన, అంతే. ఎలక్షన్ కమిషను టోటల్గా టీఆర్ఎస్ కనుసన్నలో నడుస్తున్నది. స్టేట్ ఎలక్షన్ కమిషన్
వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేరు. అట్లా తయారైపోయారు ఆఫీసర్లు కొందరు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కొన్ని ఆఫీసర్ల మీద కంప్లైంట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం పార్టీ తరఫున. ఇక్కడ సంబంధించిన జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్లను కూడా బదిలీ చేయమని కూడా కోరబోతా ఉన్నాం. లెటర్ ఎందుకు క్లారిఫై చేస్తారండి? లెటరే పోలేదు వాళ్ళకి, ఎందుకు క్లారిఫికేషన్ చేస్తారు? అది కామెంట్ ఎవరు చేసిండ్రు? లెటర్లో ఏం లేదు. లెటర్ వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఆపింది. దానికి ఒక సైంటిఫిక్ పద్ధతిగా టెక్నికల్ పద్ధతిగా ఇస్తలేరు, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఆపుకున్నారు తప్ప మా లెటర్ ఎవరు రాసింది లేదు, ఎవరు అడిగింది లేదు. నేను చెప్తున్నాం కదా, కుల్లా పైసలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం మేము. వరద సాయమే కాదు, ఓటుకు పైసలు ఇచ్చేది ఉంటే కూడా మీరు ఇచ్చుకోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఇంత ఓపెన్ చెప్పినాక ఇంకేం కావాలి మీకు? మీరు పైసలు పంచితే కూడా మేము ఆపము, మేము కంప్లైంట్ ఇయ్యము. ప్రజలు ఓట్లు ఎక్కడ వేయాలో పైసలు కొట్టేస్తారా అండి ప్రజలు? డిమాండ్ చేయమని అడుగుతున్నాం మేము ప్రజలనైతే. బేసికలీ ఊకే రోజు ప్రెస్ మీట్, అయ్యా కొడుకుల ప్రెస్ మీట్ ఎందుకంటే ప్రజల మధ్యలోకి పోయే దమ్ము ధైర్యం లేకుండా అయిపోయింది. వీళ్ళకి క్యాంపెయిన్కి కూడా టైం ఎక్కువ ఎందుకు వేయలేదంటే, క్యాంపెయిన్ చేసేందుకు ఫీల్డ్ మీదకి పోవాలా, ఫీల్డ్ మీద పోతే చివాట్లు పడతాయో చెప్పులు పడతాయో తెలియని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి ప్రెస్ మీట్లు. అందుకే మీకు రిక్వెస్ట్, కవర్ చేయకండి, ఊకే టైం వేస్ట్ చేసుకోకండి మీరు. ఆ ఎల్బీ స్టేడియం ఆయన బుక్ చేసుకొని ఆయన బహిరంగ సభ పెడితే అందులో సగం కంటే ఎక్కువ వచ్చిన జనంలో సగం కంటే ఎక్కువ పోలీసు వాళ్ళే ఉంటారు ఆయన భద్రతకి. అంత ఆగ్రహంతో ఉన్నారు ఇలా ప్రజలు. జిహెచ్ఎంసీలో టోటల్ తెలంగాణ పోలీసు ఆడు ఉంటుంది, ఆయన కాపాడుతుంది ఏమన్నా అయితే. మత కలహాలు, వేరే ఇష్యూస్ ఏమైతాయో కానీ ఆ రోజు మాత్రం కేసీఆర్ మీద విరుచుకుపడతారు ప్రజలు. మేము మేనిఫెస్టో తోటి వస్తాం కదా, కైండ్లీ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. కంప్లీట్ మేనిఫెస్టో తోటి వస్తాం మేము. మేనిఫెస్టో అంశాలు నేను చెప్పలేను కానీ మీకు ఇన్ జనరల్గా చెప్తాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ముస్లింలకు కూడా చెప్తున్నా నేను, ఒక ఇల్లు కావాలన్నా, మీకు ఆరోగ్య బీమా పథకం కావాలన్నా, మీ పిల్లలకి రిజర్వేషన్ కావాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీతోటి అవుతుంది. తేలిపోయింది ఇది. మీరు 7 సంవత్సరాలు ఇప్పటికి ఇచ్చిండ్రు, ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నది ఇలా ప్రభుత్వం. ఏం చేయరు వీళ్ళు. మీ ఎంఐఎం పార్టీ, కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి దోచుక తింటున్నాయి తప్ప, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి తప్ప మీకోసం చేసింది ఏమీ లేదు. మైనారిటీ అనుకోండి, మెజారిటీ అనుకోండి, అందరికీ చెప్తా ఉన్నాను. కాబట్టి రిలీజియస్ పారామీటర్స్కి బియాండ్ దాట్ ఆలోచన చేసి ప్రాక్టికల్గా ఓటేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అందరినీ. We will prove our Muslim beneficiaries track record. ఇస్తాం మేము, లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఒక వీడియో కూడా తయారవుతుంది, నేను వీడియో చేయించిన ఎన్ని రాష్ట్రాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నామో వాటి డీటెయిల్స్ తోటి వీడియో కూడా తయారు చేసినాము, తొందరగా రిలీజ్ చేయబోతాము. ఆవాస్ యోజన ఇల్లు
ఇక్కడ కరెంటు పోతే న్యూస్ అయిపోతుంది ఇవాళ. ఇక్కడ కాదు నాయన కేటీఆర్, ఈ దేశంలో మోస్ట్ రిమోటెస్ట్ ఆఫ్ ద విలేజ్, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న కూడా రిమోటెస్ట్ విలేజ్ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఆ ప్రకారంగానే ఇవాళ తెలంగాణ ప్రజలు 24 అవర్స్ 3 ఫేజ్ కరెంటు అన్ఇంటరప్టెడ్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది మోడీ గారి పాలన వల్ల. వీళ్ళు చేసింది తెలంగాణలో చేసింది స్పెషల్గా ఏం లేదు. తెలంగాణలో వీళ్ళు స్పెషల్గా చేసిందంటే ఒకటే ఉంది, టోటల్ విద్యుత్ రంగాన్ని 97,000 కోట్ల రూపాయల అప్పులలో ముంచిండ్రు. ఐ స్టిల్ రిమెంబర్, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే 2002లో మొదలుపెట్టిండు, 2003లో మొదలుపెట్టిండు. 1000 రోజుల ప్రణాళిక పెట్టుకున్నాడు. టోటల్ సుమారు 75,000 కిలోమీటర్ల తీగను గుంజిండు. ఎన్నో లక్షల 23-24 lakhs పోల్స్ నాటిండు. గుజరాత్ స్టేట్ ని ప్రతి గ్రామాన్ని 24 అవర్స్ ఎలక్ట్రిఫై చేసిండు. విత్ ఇన్ 1000 days ప్రోగ్రామ్ అది. అదే ఆయన ప్రధానమంత్రి కాగానే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసిండు. ఆ ఘనత మోడీ గారికి పోతుంది తప్ప ఈ ఫామ్ హౌస్ పాలనకు పోతుంది. వీళ్ళతో కాదు కూడా అది. ఎవరు మతకలాలు సృష్టించటం లేరు, కానీ మీ పోలీసు వాళ్ళు కనుక మా మీద అరాచకం చేస్తే మేము కూడా స్పెషల్ ఆఫీసర్ మిండెంట్ తెచ్చిపెట్టినట్టు పోయినసారి మేము చేస్తాం. నీ ప్రభుత్వాన్ని, నీకు అమ్ముడు పోయిన ఆఫీసర్ని మేమే అణిచివేస్తాం. ఏడో పెద్ద బీజేపీ పాలిత రాష్ట్రాలలో మత కలవాలు అవుతున్నట్టు 370 తీసేసినాము, 35A తీసేసినాము, రామ మందిరం నిర్మాణం చేసినాము, సిఏఏ ఇంప్లిమెంట్ చేసినాము. రానున్న కాలంలో భారతదేశానికి మన సంస్కృతి సాంప్రదాయాలకి ఏం అవసరమో ఆ బిల్స్ కూడా తెస్తాం, తప్పకుండా తెస్తాం. సిఏఏకి వ్యతిరేకంగా ఈ మజ్లిస్ వాళ్ళు చేస్తున్న ఏదైతే చేసినరో అప్పుడు యాజిటేషన్ ప్రోగ్రాంలన్నీ మీటింగ్లు, దానికి పర్మిషన్ ఇచ్చి పాపం కట్టుకున్నది ఈయననే, ఈ కేటీఆర్. వాళ్ళు మత కలవాలు, మతాల మధ్యలో టెన్షన్ పెంచే కార్యక్రమాలు వీళ్ళు చేస్తారు, అయ్యా కొడుకులు చేస్తారు. ఇటు ప్రో సిఏఏ ఎవరికి పర్మిషన్లు లేవు, కానీ యాంటీ సిఏఏ మాత్రం ఇష్టం, ఫ్రీ హ్యాండ్. గది నీ పాలన. టోటల్గా ఒక మతానికి అమ్ముడువైన వ్యక్తి కేటీఆర్. జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఓట్స్. అది ఆయన నైజము, ఆయన స్థాయి. ఆయన భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏం పెట్టకపోను, నేను పెట్టద్దని నేను చెప్పలే కదా. ఇప్పుడు దయచేసి ఇప్పుడు కూడా పెట్టకండి జిహెచ్ఎంసీలో. కాంగ్రెస్ పార్టీకి బ్రదర్ ప్రతి నియోజకవర్గంలో అంటే డివిజన్లో 20 నుంచి 50 ఓట్లు ఉన్నాయి. 20 votes to 50 votes. Let me be clear, it is vote, not percentage. They will get double digit votes maximum. Triple digit votes రావా ఏ డివిజన్లో రావాలి. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.
ఏడుందే కాంగ్రెస్ పార్టీ? గెలిచిన ఎమ్మెల్యేలు వేయినరు, బుద్ధిమంతులు అక్కడక్కడ ఎవరైనా ఇన్ఛార్జీలు ఉంటే మా రవి యాదవ్ లెక్క బీజేపీలో జాయిన్ అయిపోయినరు. స్వచ్ఛ భారత్లో ఒక భాగం కాంగ్రెస్ ముక్తు భారత్ కూడా. పట్టుకోసం ముందే చెప్తే మీకు ఏముంటుంది, సర్ప్రైజ్ ఉండదు కదా. నిరంతర చర్య స్వచ్ఛ భారత్ కంప్లీట్ అయ్యే వరకు, కాంగ్రెస్ ముక్త్ భారత్ అయిపోయే వరకు నడుస్తూ ఉంటుంది అది. కానీ మంచిగానే నడుస్తుంది కదా, ఒప్పుకుంటావు కదా, ఒప్పుకుంటావు కదా. పార్టీ నిర్ణయం, నేను చెప్పలేను దాని మీద. ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. మేయర్ బీజేపీ అభ్యర్థి అవుతాడు, అది మాత్రం చెప్పగలుగుతాను నేను. ఎవరైతే అనేది మా బండి సంజయ్ గారిని అడగదు. సంజయ్ గారిని అడగండి, ఉండే కదా, మళ్ళీ రేపు వస్తాడు, మళ్ళా 100% అడగండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.